నెల మొదటి తారీఖునే జీతాలు ఇవ్వడం సాధ్యమా? బీపీఆర్ విఠల్ గారని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేశారు. ఆయన 1990 ప్రాంతంలో అక్షరాస్యత కార్యక్రమం జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్లో పనిచేసిన సాక్షరత మిషన్కి చైర్మన్గా కూడా పనిచేశాడు. ఆయనతో పనిచేసిన అనుభవం నాలాగా చాలామందికి ఉంది. ఒక నిబద్ధత కలిగిన పాతకాలపు ఐఏఎస్ ఆఫీసర్ ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూకి ఉన్న కాలంలో జలగ వెంగళరావు గారు ముఖ్యమంత్రిగా ఉండేవారు. ఆ సమయంలో జీతాలు నెలాఖరికి కానీ మొదటి తారీఖు కానీ ఇవ్వకుండా 5వ తేదీ 6వ తేదీ ఇస్తూ ఉండేవాళ్ళు. దానివల్ల ఉద్యోగస్తులకు అసంతృప్తి బయలుదేరి అసంతృప్తిని ఎలా వ్యక్తం చేసేవాళ్ళు అంటే గవర్నమెంట్ దివాలా తీసింది, అందుకని జీతాలు ఇవ్వలేకపోయింది అని ప్రచారం చేసేటోళ్ళు. ఇదంతా గమనించిన విఠల్ గారు వెంగళరావు గారి దగ్గరికి వెళ్ళి, ఏమండి ఇట్లా గవర్నమెంట్ దివాలా తీసిందనే టాక్ మొదలైంది, నెలాఖరులో చివరి రోజుల్లో కానీ తర్వాత వచ్చే నెలలో మొదటి తారీఖును కానీ జీతాలు ఇచ్చే ఏర్పాటు రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీగా నేను చేస్తే మీకేమైనా అభ్యంతరమా అని అడిగాడు. ఆ రోజుల్లో అట్లా ఐఏఎస్ ఆఫీసర్లు ముఖ్యమంత్రి గారిని నేరుగా అడగగలిగేవాళ్ళు. అయితే అడిగేది చాలా జాగ్రత్తగా అడిగేవాళ్ళు, మీకేమైనా అభ్యంతరం ఉందా అంటూ. నాకేం అభ్యంతరం అండి, అట్లా ఇస్తే గవర్నమెంట్కి పేరు వస్తుంది కదా, మంచిదే కదా అన్నాడు వెంగళరావు గారు. మేము రెవెన్యూ ఎక్సర్సైజ్ చేస్తాం, మేము ఆ విధంగా ఇచ్చేటట్లు ఏర్పాట్లు చేస్తాం, మాకు పర్మిషన్ ఇవ్వండి అన్నాడు ఆయన. ఇచ్చేసాను, పోయి చేయించుకోండి అన్నాడు ఆయన వెంగళరావు గారు. అప్పటి నుంచి ఆయన రెవెన్యూలో క్రిటికల్ ఎక్సర్సైజ్ చేసి నెల మొదటి తారీఖునే జీతాలు ఎంప్లాయీస్ అందరికీ అందేటట్టు చేశాడు. ఏం చేసి ఉంటాడు, ఒకవేళ అప్పులు చేసి జీతాలు ఇవ్వాల్సి వస్తే జీతాల బిల్లు 3-4 వేల కోట్లు అయిందనుకోండి, ఒక్క నెల అప్పులు చేసి నెలాఖరికి కానీ నెక్స్ట్ మంత్ మొదటి తారీఖు కానీ ఇచ్చి ఏర్పాటు చేస్తే ఆ తర్వాత నెల నుంచి స్ట్రీమ్ లైన్ అయిపోద్ది. ఆ పని చేసి ఉండొచ్చు ఆయన. దానివల్ల గవర్నమెంట్లో వచ్చిన మార్పు లేదు, కానీ గవర్నమెంట్ బాగా పనిచేస్తుందన్న ఇంప్రెషన్ కొనసాగడానికి అవకాశం వచ్చింది. ఈ అడ్డగోలు ప్రచారం ఉంది చూడండి, గవర్నమెంట్ దివాలెత్తింది నా ప్రచారం ఆగిపోయింది. ఇదే సూచన నేను ఏ ప్రభుత్వానికైనా ఇవ్వడం న్యాయమే అనుకుంటున్నాను. నేను ఆ ప్రభుత్వం మీద ఎంప్లాయీస్ అంటే నోరు దివాలా తీసిందని ముద్రేయకుండా నెలాఖరికి జీతం అందితే పరిస్థితి చక్కదిద్దబడుతుంది. ఎటు జీతాలు అయితే ఇవ్వక తప్పదు. 5వ తేదీ ఇస్తారా, 10వ తేదీ ఇస్తారా, ఒకరోజు లేట్ అయినా ఎంప్లాయీస్ ఊరుకోరు. వస్తుంది ఖచ్చితంగా జీతాలు వాళ్ళకి, 5 అయినా 10 అయినా. ఏ నెలది పూర్తిగా వాయిదా వేయడానికి వీలు పడదు. 5వ తేదీ 10వ తేదీ ఇవ్వడం తప్పదనుకున్నప్పుడు నెలాఖరికి ఇస్తే ఏమైంది? జీతాలు ఇవ్వడం తప్పదనుకున్నారు కదా, కొంత ఎక్సర్సైజ్ చేయండి. నెలాఖరికి ఇవ్వడం లేదా, ఫస్ట్ తారీఖు ఇవ్వండి. ఈ 5వ తేదీ 10వ తేదీ గోలేదంట. అపోజిషన్ పార్టీలు కూడా నెగిటివ్గా మాట్లాడడానికి అవకాశం ఉండదు కదా, ఉద్యోగులు కూడా నెగిటివ్గా మాట్లాడలేరు కదా. దీనివల్ల గవర్నమెంట్ యొక్క ఇమేజ్ పెరుగుతుంది, ప్రెస్టేజ్ కూడా పెరుగుతుంది. ఈ పనిని ఎందుకు ఆలోచించకూడదు?